హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆశ, ఆకాంక్ష. అలా జరగాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని నేను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీరు మీకు కావలసిన దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది నా లైఫ్లో దొరుకుతుందా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఏదైనా కావచ్చు. మీరు పర్సన్ గురించి ఆలోచించుండొచ్చు, లేదంటే ఇంకేదైనా అయిండొచ్చు. అది మీ లైఫ్లో దొరుకుతుందా లేదా, అసలు మీ జీవితం మారుతుందా లేదా, మీరు పర్సన్ గురించి కానీ చూస్తే వాళ్ళలో మార్పు అనేది వస్తుందా లేదా అనేది నాకు ఇవాళ ఒక థాట్ వచ్చింది. అది నేను యూనివర్స్ని అడుగుతున్నా. ఇది ఎప్పటికీ, అసలు ఎన్ని రోజులకి మీ లైఫ్లో ఒక జీవితంలో హ్యాపీనెస్ అనేది రాబోతుంది, అది కూడా చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ మనసుకు కావాల్సింది వాళ్ళకి దొరుకుతుందా లేదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇప్పుడు నేను నార్మల్గా అయితే పర్సన్ గురించి అని అంటాను. మీకు ఏం దేని గురించి చూస్తున్నారో అదే అనుకోండి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారా రారా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి, మీకు మీ ఏం జరుగుతుంది మీకు అర్థం కావటం లేదు అంటే కన్నా, దానికి ఒక క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు పర్సనల్ రీడింగ్కి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే నేను టైం చెప్పి మీకు రీడింగ్ అనేది ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు ఎవరికైనా ఇంకా టారో కోర్స్ కానీ నేర్చుకోవాలి అని కానీ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. టారో కోర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు ఇది మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో పాయింట్స్ మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అది మీ లైఫ్లో మీకు యూనివర్స్ పంపిస్తుంది అని మీరు అనుకోవాలి. అగైన్ మీరు కన్నా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్తో మీ లైఫ్లో కూడా మీకు కూడా అది యూనివర్స్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇంత హోప్ని ఇచ్చి నన్ను కూడా యూట్యూబ్లో నేను ఒక మెంబర్ని అని అనుకునే విధంగా మీరు చేస్తున్నారు. అగైన్ మీ లాంటి వెల్ విషర్స్ నాకు ఫ్యామిలీలో ఒక మెంబర్, మీ అందరి ఫ్యామిలీలలో నన్ను ఒక మెంబర్ని చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, కానీ నా గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ దీవెనలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. ఈ దారి నాకు ఇచ్చినందుకు నా కృష్ణకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామికి, నా కృష్ణ అయితే నన్నే ఎందుకో చూస్తున్నాడు అనిపిస్తూ ఉందండి. ఎందుకో తన చిన్న స్మైల్ తోటి ఆ కళ్ళు విప్పుకొని మరీ చూస్తున్నట్టు, అంటే ఏదో నాకు చెప్తున్నట్టు సంథింగ్. నాకేమో 3 రోజుల నుంచి అలా అనిపిస్తుంది. ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోదామండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లో వాళ్ళు కోరుకున్నది దొరుకుతుందా లేదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Hanged Man, 5 of Wands,
7 of Wands, 6 of Pentacles, Knight of Swords, 7 of Swords, 3 of Swords, Page of Wands, the Emperor, the World, 7 of Pentacles. ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ కార్డ్స్ మీనింగ్ చెప్పిన తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. మీ లైఫ్ ఎలా ఉంది అంటే, మిమ్మల్ని ఒక పర్సన్ అనేవాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారండి. నమ్మించి మీ జీవితంలోకి తను వచ్చి మీకు హార్ట్ బ్రేక్ని, మీకు అంటే గుండె పగిలేంత శోకాన్ని ఇచ్చేసి వాళ్ళు మీకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా వేరే వాళ్ళకి విలువ ఇచ్చి వాళ్ళు మీ జీవితంలోంచి వెళ్ళిపోయారండి. మీ జీవితంలోంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మీతో కొట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ మాత్రం అదే రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ విధంగా తయారయ్యారు అంటే, మీ జీవితం మీకు ఒక క్లారిఫికేషన్ అనేది లేదు. హ్యాంగ్డ్ మ్యాన్ ఏ విధంగా మీరు ఆ లైఫ్ని డీల్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో, అంటే మీకు చుట్టుపక్కల ఎమోషనల్గా మీకు బాండింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా, ఒక సంతోషకరమైన వాతావరణం ఉన్నా కూడా మీకు అది ఏది కనిపించటం లేదు. మీకు ఆ కనిపించకుండా మీరు మీకై మీరే ఒక ఎలా అంటే, నా జీవితం అనేది తలకిందులుగా అయిపోయింది అనే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారు. పూర్తిగా 100% వెళ్ళిపోయారు. ఎక్కడో కొంచెమన్నా కూడా ఇది ఉండేటట్లుగా కాదు, మొత్తం వెళ్ళిపోయారు. మీకు ఏంటి అంటే, మీ ఆలోచనలు ఏంటి అంటే, నా పర్సన్ని ఏ విధంగా అయినా నా జీవితంలోకి తెచ్చుకోవాలి. అంటే నేను ఇక్కడ పర్సన్ అని చెప్తున్నాను, మీరు ఏది అనుకుంటున్నారో అది చూసుకోండి. నా పర్సన్ని నేను ఏ విధంగా అయినా నా జీవితంలోకి తెచ్చుకోవాలి, అది ఏ విధంగా అయినా కానీ అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు చెయ్యని ప్రయత్నం ఏది లేదు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో చూడండి, 7 ఆఫ్ పెంటకల్స్. మీరు చెయ్యని ప్రయత్నమే లేదు. ఏ విధంగా ప్రయత్నిస్తే నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అసలు దానికోసం మీరు ఎలా అంటే, మీ లైఫ్ని మీరు చాలా ఎలా చెప్పాలి అంటే, ఫ్రీగా ఉన్నదాన్ని ఒక పంజరంలాగా బంధించేసుకొని ఉన్నారు. మీ ఆలోచనలు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ పంజరంలో నా జీవితమే బందీలాగా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే మీరే పంజరాన్ని క్రియేట్ చేసుకొని ఆ పంజరంలో మీరే చిలకైపోయారు. ఎవ్వరు మిమ్మల్ని బంధించలేదు. మీకు ఉన్న పెయిన్కి మీరు దాన్ని ఒక సెల్ లాగా, ఒక వలయంలాగా, ఒక బౌండరీ లాగా గీసేసుకున్నారు. మీరు ఎవరితో మాట్లాడాలన్నా మీకు భయం, ఎవరితో కమ్యూనికేషన్ చేయాలన్నా భయం, ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. మీ ముందు ఎటువంటి ఎవరన్నా కానీ మీ ముందు మీకు ఒక ఆఫర్ లాగా ఇచ్చినా, మీతోటి మంచిగా మాట్లాడాలని చూసినా మీకు అది ఎట్లా అంటే నెగిటివ్గానే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ చేసిన పెయిన్ మీకు ఆరటం లేదు. ఎందుకు ఆరటం లేదంటే, మీరు ఎవ్రీ సెకండ్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనలోనే బందీ అయిపోయినారు. మీకు బయట ఎవరితోటి కమ్యూనికేషన్ చేయాలి అనిపించటం లేదు, ఎవరితో ఎక్కువ మాట్లాడాలనిపించటం లేదు, మీకై మీరు ఏదైనా తినాలి అనిపించటం లేదు, మంచిగా బట్టలు వేసుకోవడం అనిపించటం లేదు, మంచిగా రెడీ అవ్వాలి అనిపించటం లేదు. ఇంతకు ముందున్న లైఫ్ని మీరు
టోటల్గా డిఫరెంట్ చేసేసుకున్నారు తలకిందులుగా. అలా అయిపోయింది మీ సిచ్యువేషన్. అలా అయిపోయిన సిచ్యువేషన్ మీరు ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు, నాకు కావాల్సింది నాకు దొరుకుతుందా లేదా, దొరుకుతుందా లేదా అనేసి. మీకు కావాల్సింది దొరుకుతుందా లేదా అనేదానికి ఇప్పుడు నేను సమాధానం ఏం చెప్తాను అంటే, మీకు దొరుకుతుంది అని చెప్తాను. మీరు ఏమి కావాలనుకుంటున్నారో ద వరల్డ్ కార్డ్, మీకు ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది, కంప్లీషన్ అయిపోయింది మీ లైఫ్లో. ఇప్పుడు న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఏం అనుభవించారో అది వెళ్ళిపోబోతుంది. న్యూగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది దేని గురించి అయినా కావచ్చు, మీరు దేని గురించి చూస్తున్నారో నేనైతే పర్సన్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక వే అనేది దొరుకుతుంది మీ లైఫ్లో. మీకు ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఎవరిని ఆహ్వానిస్తారనేది దట్ ఈజ్ యువర్ చాయిస్. ఓల్డ్ పర్సనా న్యూ పర్సనా? ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే న్యూ పర్సన్. మీకు ఓల్డ్ పర్సన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? ఆహ్వానిస్తే ఓల్డ్ పర్సనే మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓల్డ్ పర్సన్ని వద్దు అనుకొని మీరు లీవ్ చేస్తే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అర్థమవుతుందా? మీరు ఎవరి గురించి డెసిషన్ తీసుకోవాలనేది అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడ నేను ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. మీ లైఫ్లో దొరికేది ఎంత తొందరగా దొరుకుతుందో అనేది మీకే ఇంకా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. కానీ కొంచెం లిటిల్ బిట్ అనేది నా అన్నెసెసరీగా చెప్తున్నాను అనుకోవద్దు. మీరు ఆ థాట్లోంచి బయటికి వచ్చి చూడండి, మీ లైఫ్ బ్రైట్గా ఉంది. చాలా మీ ముందు ఒక రహదారి, పూల రహదారి అనేది పరిచి ఉంది. మీ లైఫ్ ఇంకా నల్లేరు మీద నడకలాగా తయారవబోతుంది. నల్లేరు ఎట్లా ఉంటుంది? సాఫ్గా ఉంటుంది. దాని మీద నడక ఎంత నీట్గా ఉంటుంది తెలుసా? ఎగుడు దిగుడు ఏమి ఉండదు. అంటే లైఫ్లో ఇంకా ఎగుడు దిగుడులు ఏమి లేకుండా లైఫ్ సాఫీగా సాగబోతుంది. ఇంకా క్లారిఫికేషన్ ఇస్తానండి. ఇది మీ సిచ్యువేషను. మీకు క్లారిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే, నేను చెప్పేది మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది కంప్లీట్ అయ్యింది. మీకు న్యూగా మీ లైఫ్లో ఒక మీరు కావాలనుకుంటున్నది ఏదో మీకు రాబోతుంది. మీరు దేని గురించి చూస్తున్నారు? నేనైతే పర్సన్ అని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మీకు పర్సనే కావాలి, ఏది కావాలనుకున్నా కానీ నేను ఈ కార్డ్స్ రెఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళ నేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అతి త్వరలో వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారా లేదు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే నా హెర్మెట్, ఎందుకు హెర్మెట్ కార్డ్ ఇక్కడ వచ్చిందంటే, అక్కడ మీ పర్సన్కి తన లైఫ్లో ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఎందుకు అంటే తను అక్కడ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఫిజికల్గా, ఎమోషనల్గా, అగైన్ హెల్త్ పర్పస్ వాళ్ళు చాలా లాస్లో ఉన్నారు. అందుకు మీరు ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే, నా జీవితమే నాకు తలకిందులుగా అయిపోయింది, నాకు ఇంకా అసలు నాకు జీవితం అనేది లేకుండా నా పర్సన్ చేసేసి వెళ్ళిపోయారు అని మీరు బాధపడుతున్నారు. ఆ పెయిన్ అనేది ఎందుకంటే మీకు టెలిపతి వే అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను.
ఎలా అంటే మనం మనకి ఇష్టమైన వాళ్ళ గురించి మనం మంచిగా అనుకుంటే వాళ్ళకి మంచే జరుగుతుంది. వాళ్ళకు అంటే మనము వాళ్ళకి చెడు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పెయిన్‌ని మనం అనుభవిస్తూ ఉంటే, ఆ పెయిన్‌ని మళ్ళీ రిటర్న్ వాళ్ళు అనుభవిస్తారు. ఇక్కడ అదే జరిగింది ద హెర్మెట్. ఎందుకంటే మీరిక్కడ మీ లైఫ్‌ని అసలు మీకింక వే అనేది లేకుండా చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆలోచించడానికే ఒక దారి అనేది లేకుండా ఇంక నాకు ఏదైనా ఒక దారి ఉందేమో, ఆ దారిలో వెళ్ళగలనేమో అనే విధంగా కూడా లేకుండా చేసేసారు వాళ్ళు. అందుకే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఎవ్వరికీ చెప్పకపోయినా మన ఆత్మకనేది మనం తప్పు చేశామని చెప్పాలి. తప్పు చేశామా, కరెక్ట్ చేశామా అనేది మన ఆత్మకి మనం చెప్పాలి. దట్ ఈస్ ట్రూ. అందుకే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఇక్కడ అన్నీ పెయిన్ అనుభవిస్తూ లాస్‌లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా చూద్దాం. ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. వావ్, ఇది ఇందాక బాటమ్ ఆఫ్ ది డెక్లోనే ఉండింది. నేను ఇట్లా చూశాను, సరే చూద్దాం వస్తుందేమో అనుకున్నాను, వచ్చింది 4 ఆఫ్ కప్స్. ఎందుకంటే మీరు ఒంటరిని అయిపోయాను అని మీరు అనుకుంటున్నారు. నా సమస్యలతోటి నేనే పోరాడుతున్నాను, నేను బాధపడుతున్నాను నా పర్సన్ వదిలేసిపోయాక అని మీరు అనుకుంటున్నారు. అక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తను ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా ఆలోచించినా వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళకి ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. మీరు అనుభవించే పెయిన్, మీకు ఇచ్చిన పెయిన్ వాళ్ళకి బాగా గుర్తుంది. మర్చేం పోలేదు వాళ్ళు. ఎందుకంటే యూనివర్స్ వాళ్ళని మర్చిపోనీయలేదు, వాళ్ళని వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండనీయలేదు. అక్కడ ఎమోషనల్ నీడ్ అనేది వాళ్ళకి లేదు. మీకు ఎలా ఎమోషనల్గా మీకు దగ్గర నట్లు పోర్ట్రేట్ చేసి మీకు ఏ విధంగా దూరం అయ్యారో వాళ్ళ లైఫ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంటే ఒంటరి అయిపోయింది వాళ్ళ జీవితం. అక్కడ తనే ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, తనకి ఎవరు ఆసరా అనేది లేదు. వన్ సైడ్ వాళ్ళు ప్రేమను చూపిస్తున్నారు, అంటే వాళ్ళకి ఎవరు ప్రేమ చూపించే వాళ్ళు లేరు. వాళ్ళ నుంచి ప్రేమను ఆశించే వాళ్ళే ఉన్నారు. అది డబ్బు పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. చూద్దాం ఇంకా ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అక్కడ సడన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు మనము ఊహించని ఎలా చెప్పాలి అంటే ఇది మన వాతావరణంలో మనము ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకుంటాము, కానీ సడన్గా చేంజ్ అయిపోతాయి. ఉరుములు మెరుపులు వచ్చేసి వర్షం పడడం కానీ, లేదు సడన్గా డిఫరెంట్గా తుఫాన్ రావడం కానీ, అంటే మనము ఊహించింది అక్కడ స్మాష్ అయిపోతుంది. అక్కడ మనం ఏది ఉంది అని మనం అనుకుంటామో అది టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. మీరేమో ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ తనతో లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి, ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి, వాళ్ళతో జీవితాంతం నడవాలి అని మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళున్న లైఫ్లో ఆ
సడన్ చేంజెస్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ ఉన్న పర్సన్స్ తోటి కానీ, లేదంటే వాళ్ళు లైఫ్లో గొడవలు జరగడము, ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఊహించింది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి అయిపోయింది. అంటే వాళ్ళకు ఊహించని విధంగా మార్పు అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 6 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా మార్పు ఎందుకు వచ్చిందంటే, యూనివర్స్ ఒకటి మీకు చేస్తున్న హెల్ప్, ఇంకొకటి వాళ్ళు నేను ఏదో రాజభోగాలు అనుభవించాలి అనేసి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న పేక మేడలు లాంటి ఇల్లు కూలిపోయింది. ఇక్కడ ద హై ప్రిస్టెస్. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటకల్స్కి ద హై ప్రిస్టెస్ అనేది క్లారిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఆ విధంగా అయ్యిందంటే, వాళ్ళ లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది వాళ్ళని హోల్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్యూషన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళకి తెలుస్తూ ఉంది, మంచేదో చెడేదో అర్థమవుతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది. మీ దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి దానం ఇస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ అదే అయ్యింది. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు హ్యాపీగా అనేది లేరు. ఒకరి చేతి కింద మోచేతి కింద నీళ్లు తాగే సిచ్యువేషన్కి వాళ్ళే వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళలేదు, వాళ్ళే వెళ్ళారు. అంటే ఎవరైనా కానీ మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో నీళ్ళు ఎలా పోసేవాళ్ళు అంటే, కొత్త వాళ్ళకి చెంబుతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇలా పోసేవాళ్ళు. వాళ్ళు ఇలా దోశలు పట్టుకొని తాగేవాళ్ళు. అలా దోశలు పట్టుకొని తాగేది కాదు, అలా తాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మోచేతి నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. ఆ మోచేతి కింద నీళ్ళు తాగడం అంటే ఇంకెంత నరకమో చూడండి. ఇలా పోపించుకొని తాగడమే చాలా నరకము. అంటే మనల్ని ఒక అంటరాని వాళ్ళలాగా చూసే సిచ్యువేషను. ఇంకా వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగడం అంటే ఇంకే చెప్పండి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ద నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ఎందుకంటే ద ఎంప్రెస్ మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఒక కొత్త జీవితం అనేది రాబోతుంది. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఎలా అంటే మీరు శాసించే విధంగా అవుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్లో మీకు కావాల్సినవన్నీ మీరు సంపాదించుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నారు. అంటే అది మీ పర్సన్ అయినా ఎవరినైనా కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే, మీకు అతి త్వరలోనే మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. చాలా తొందరలో మీకు మ్యారేజ్ కాకుండా కానీ ఉంటే మీకు మ్యారేజ్ జరగబోతుంది. మీరు కానీ పిల్లల కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి కిడ్స్ కూడా రాబోతున్నారు. దిస్ ఈజ్ ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది అంటేనే ఒక పాజిటివ్ వైబ్. అక్కడ మీ లైఫ్లో ఒక న్యూ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అని. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే 5 ఆఫ్
పెంటకల్స్. అక్కడ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి అక్కడున్న పర్సన్స్కి డబ్బు మాత్రమే కావాలి, ఏది అవసరం లేదు వాళ్ళకి. మీ పర్సన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, వాళ్ళకి డబ్బు మాత్రమే కావాలి. అందుకే మీ పర్సన్ వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తున్నారు మీ లైఫ్లోకి రావాలి అని. ఎందుకు చూస్తున్నారు? తను మిమ్మల్ని మోసం చేసిపోయాను అని తెలుసు, మీకు బాధను మిగిలించాను అని తెలుసు, నలుగురిలో దోషిగా నిలబెట్టాను అని తెలుసు, అన్నీ తెలుసు అని. కానీ మిమ్మల్ని ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు అంటే తన లైఫ్లో అక్కడ ఒక ఏంటంటే వీళ్ళ నుంచి లాక్కోవడానికి చూస్తున్నారు, కానీ వీళ్ళకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే తన పక్కనే తాళం కూడా ఉంది, ఆ డోర్ ఓపెన్ చేసుకోవడానికి. తను బందీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఆ డోర్ ఓపెన్ చేసుకోవడానికి తన పక్కనే తాళం ఉంది. తను కళ్ళు తెరిచి చూస్తే చాలు, ఒక క్షణం అంతే తెలిసిపోతుంది. మీరు కూడా అంతే, ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఒక క్షణం మీరు కళ్ళు తెరిచి చూడండి, మీ లైఫ్ బ్రైట్గా ఉంటుంది. మీరు చీకటిగా ఉంది, నా లైఫ్ చీకటిమయం అయిపోయింది అనుకుంటే చీకటిమయం లాగానే కనిపిస్తుంది. ఆ స్విచ్ అనేది ఎక్కడుందో చూడండి, అర్థమవుతుందా? ఇది తను మీ దగ్గరికి రావడానికే తను పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. తన లైఫ్లో ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అనేది తను ఆలోచన స్టార్ట్ అయిపోయింది, తన ఆలోచన ఆల్రెడీ. అందుకే ఇక్కడ వాళ్ళకు కూడా రిప్రజెంట్ అవుతుంది ఈ కార్డు, తర్వాతి కార్డు. వాళ్ళు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఆ పెయిన్ అనేది మిమ్మల్ని వదిలేసి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినందుకు అక్కడ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా జస్టిస్ వచ్చింది. చూద్దాం ఈ కార్డ్ సైడ్ని అయిపోయాక మీకేం యూనివర్స్ చెప్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం అండి, కింద పడి సారీ. ఇక్కడ 3 of Swords ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. ఎందుకంటే మీరు ఆ పెయిన్లోంచి ఇంకా బయటికి రాబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అని. మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నారు. మీకు ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. రియల్గా మీ ఆనందానికి హద్దులే లేవు. ఎందుకంటే మీ పెయిన్ ఇప్పుడు రిలీఫ్ అవ్వబోతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అందుకే మీకు ఇప్పుడు ఈ సైకిల్ ఇక్కడ చెప్పాను కదా, ఒక సైకిల్ అనేది కంప్లీట్ కాబోతుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, పని కంప్లీట్ అయితేనే కదా రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు మీరు ఇంకా పెయిన్ అనుభవించారు, పెయిన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీ లైఫ్లో సంతోషమే, అంతే. మీరు ఆ విధంగా చూసుకోండి. ఫస్ట్ మీ లైఫ్లో అనేది హ్యాపీనెస్ రాబోతుంది. అది ఎలా అంటే చీకట్లను చీల్చుకొని వచ్చే సూర్యుడు ఎలా ఉంటారో, ఆ సూర్యుడు వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఎన్ని లైట్స్ వేస్తే ఏమండి, ఏదో ఒక ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడే వెలుతురు ఉంటుంది, బయట వెలుతురు ఉంటుంది, బయట లైట్ ఉంది, బయట వెలుతురు ఉంటుంది, లోపల వెలుతురు ఉంటుంది. మనం ఎక్కడ లైట్ వేస్తే మనం అక్కడ మాత్రమే వెలుతురు ఉంటుంది. సూర్యుడు వస్తే ప్రపంచానికి వెలుతురు ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, ఇంకా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఎక్కడున్న అణువు కనిపిస్తుంది. మనకి ఎక్కడ ఏది ఇప్పుడు చీకట్లో మనం నడిస్తే మనకి ఏది దారే తెలియదు. అదే డే టైంలో చూడండి, మనకి దారి ఎంత మంచిగా అర్థమవుతుంది, ఎంత మంచిగా తెలుస్తుందో. అంతే మీ లైఫ్ కూడా వెలుగు
లో మీ లైఫ్ ముందుకు వెళ్ళబోతుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ ప్యాన్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. టెన్ ఆఫ్ స్వార్డ్స్. మీకు ఇప్పుడు ఏంటి అంటే ఒక లైఫ్ ఏ విధంగా దారి చూపించాలో యూనివర్స్ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చూపిస్తుందంటే మీకు పెయిన్ రావడం వల్లనే మీరేంటో మీకు అర్థమవుతుంది. లేదంటే మీ పర్సన్కి మీరు బానిసైపోయేవాళ్ళు. నిజంగా తను ఆడమన్నట్టల్లా ఆడేవాళ్ళు. తన చేతిలో కీలు బొమ్మ అయిపోయేవాళ్ళు. అంటే కీ ఇస్తేనే కొన్ని టాయ్స్ చూడండి, కీ ఇస్తే మూవ్ అవుతూ ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. అదే కీ ఇవ్వకపోతే ఆగిపోతాయి. ఆ విధంగా అయిపోయేవాళ్ళు మీరు. తన చేతిలో ఒక కీలు బొమ్మలాగా అయిపోయేవాళ్ళు. అది ఆ విధంగా కాకుండా యూనివర్స్ మిమ్మల్ని కాపాడడం కోసమే ఈ సపరేషన్ అనేది తీసుకొచ్చింది. అయితే మీరు చాలా పెయిన్ అనుభవించారండి. నేను అనుభవించలేదు అని చెప్పటం లేదు. పెయిన్ అంటే ఎవరికన్నా చెప్పినా కూడా, మీరు మాటల్లో చెప్పినా కూడా అది అర్థం కాదు. మీరు అనుభవించింది మాటల్లో కూడా చెప్పలేనంత విధంగా అనుభవిస్తున్నారు. ఆ పెయిన్ అనేది ఆ విధంగా ఉంది మీకు. మీ పర్సన్ కోసం ఎదురు చూసి 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 ఈ ఏమంటారు తెలుసా, ఈ కాకుల్లాగా ఉన్న సమాజంలో పొడుచుకొని కావు 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 అని పీక్కు తింటూ, రాబందులు అయితే నిజంగా అండి చనిపోయిన వాటిని తింటాయి. ఈ మన చుట్టూ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, బతుకుండగానే పీక్కు తింటారు. అలాంటి పర్సన్స్ మధ్యలో మీరు ఏమి తప్పు చేయకుండా కూడా మాటలు అనిపించుకొని బాధపడి మీరు నరకం అంటే ఏంటి అనేది బాగా చూశారు. రియల్గా చెప్తున్నా. ఎవరో చెప్తూ ఉంటే ఎక్కడో ఎవరైనా అంటూ ఉంటే బాధ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మీరైతే నాకు ఇది రీడింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. మీకు ఇంతకుముందు ఇలాంటి పెయిన్ అసలు మీరు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆ పెయిన్ని మీరు అనుభవించారు. అది మీరు ఏ జన్మలో చేసుకున్న కర్మలో కడిగేసుకున్నారు రియల్గా. అది యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. యూనివర్స్ మీ పర్సన్ లాంటి పర్సన్ని మీ లైఫ్లోకి పంపించి ఆ పెయిన్ అనేది మీకు ఇచ్చేసి మీ కర్మని కడిగేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. కాకపోతే మీరు ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా, ఆ పెయిన్ మాత్రం నిజంగా నాకు ఈ కార్డ్స్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ పెయిన్ అనుభవించిన మీకు మాత్రమే తెలుసు. మీరు ఎవరికన్నా చెప్పినా కూడా వాళ్ళకు కూడా అర్థం కాదు ఆ పెయిన్. ఇలా ఉంటుందా పెయిన్ అనేది కూడా అర్థం కాదు. మీరు అనుభవించిన మీకు మాత్రమే ఆ పెయిన్ తెలుసు. రియల్గా చెప్తున్నా. అందుకే ఆ కాకులు లాంటి కావు కావు అనే సమాజంలోంచి మీరు ఆ కాకులన్నింటినీ తరివేసి మీకై మీరు దారిని వెతుక్కున్నారు. మీ లైఫ్లో మీకు ఒక స్టెబిలిటీని అనేది కల్పించుకుంటూ ఉన్నారు. మీకై మీరు మీ మైండ్లో ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంది. అందుకే మీ పర్సన్ అనేవాళ్ళు మీ వైపుగా వాళ్ళు మూవ్ అవుతున్నారు. మీలో పాజిటివ్నెస్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. మీరు ఇదే ఎనర్జీలో ఉండండి. నిజం చెప్తున్నా, ఇదే ఎనర్జీలో ఉండండి. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు అందరూ దిగొస్తారు. రియల్ చెప్తున్నా, వాళ్ళ తాతలు కూడా దిగొస్తారు. ఇక్కడ ద ఎంపరర్ కార్డు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు తను ఎలా అంటే అథారిటీ చెలాయించుకుంటూ తను చెప్పేదే నెగ్గించుకుంటూ
తనకి అనుగుణంగా మిమ్మల్ని మార్చుకొని తను మీకు నిదానంగా ఒక స్లో పాయిజన్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు ఒక పాయిజన్ని ఇంజెక్ట్ చేసి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. అంటే ఎమోషనల్గా మిమ్మల్ని బాగా పీకల వరకు దించేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఆ పీకల లోతు దిగిన తర్వాత ఆ ఊబిలోంచి మీరు బయటికి రావడానికి మీకు చాలా కష్టం అనేది పడ్డారు, చాలా కష్టపడ్డారు. అందుకు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అంటే మీకు అడిక్ట్ అయిపోయారు. మీరు లేనిది వాళ్ళకి జీవితం కనిపించటం లేదు. యాక్చువల్గా మీరు నిజంగానే వాళ్ళు దూరంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీకు ఇప్పుడు మీరు కాలు కింద చెప్పులాగా పడి ఉండంటే కూడా వస్తే పడి ఉంటారు వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకొని అంత ఎమోషనల్ అయిపోయారు వాళ్ళు. మీకు ఇంకా ఎమోషనల్గా బానిస అయిపోయారు వాళ్ళు. వాళ్ళు మీ లైఫ్లోకి రావడం ఒక్కటే మిగులుంది ఇప్పుడు. రియల్ చెప్తున్నా, అదొక్కటే మిగిలింది. అన్ని విధాలుగా వాళ్ళు మౌల్డ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి యూనివర్స్ ఇచ్చిన పెయిన్ అలాంటిది. మీరు ఎంత అనుభవించారో మీకంటే వాళ్ళు ఎక్కువగా అనుభవించారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఆ పెయిన్ అనుభవించారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది పెయిన్ అంటే ఏంటి అని. అనుభవించాలి. మీరు ఇదే ఎనర్జీలో ఉండండి. నేను మీ పర్సన్ మీద కక్షతో చెప్పటం లేదండి, మీ మీద ప్రేమతోటే చెప్తున్నా. మీకు పెయిన్ బాధపడుతున్నారు, మళ్ళీ మీరు ఆ బాధలకు వెళ్ళొద్దండి. ఎందుకంటే క్లియర్ అయిన తర్వాత మీరు వెళ్తే నీట్గా ఉంటుంది ఏదైనా కూడా జీవితం. చూడండి, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, అంత మురికి నీళ్ళు ఎక్కడెక్కడ వచ్చేస్తాయి. దానికి కొంచెం టైం ఇస్తే ఆ నీళ్ళు అన్నీ తేటగా అయిపోయి క్లీన్గా అయిపోతాయి. అర్థమైంది కదా? మనకి నేచరే ఇంత బాగా ప్రతి ఒక్కటి మనకు అర్థం కావదు, మనం తెలుసుకోలేము అంతే. కానీ నేచర్ ప్రతి ఒక్కటి మనకు చూపిస్తుంటుంది. మన లైఫ్లో ఇది అప్లై చేసుకోండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మన నేచర్ మనకేం చెప్తుందో మనం విననే వినం అసలు. అది వింటే ఇది అనేది పెయిన్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ ద వరల్డ్ కార్డ్కి ఇది క్లారిఫికేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళు మీరు కావాలి వాళ్ళకి, అసలు వాళ్ళు వద్దని అస్సలు అనుకోరు. అర్థమవుతుందా? మీరు ఎమోషనల్గా కంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని ఇక్కడ ఆదుకున్నారు. అర్థమవుతుందా? ఫైనాన్షియల్గా కూడా ఆదుకున్నారు వాళ్ళకి అదంతా బాగా గుర్తుంది. నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో ఏది కావాలంటే అది సాధించుకోగలిగాను అనేది వాళ్ళకి అర్థమైంది. నాకు బాధ అనేది తెలియలేదు, ఒక అమౌంట్ పర్పస్ బాధ అనేది నాకు తెలియలేదు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకు వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు రావాలి అనుకుంటున్నారు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయ్యుండొచ్చు, లేదు అంటే మీతో ఉంటే తనకి సంఘంలో ఒక గౌరవం ఉంటుంది అనేది తనకు అర్థమయ్యింది. అందుకే ఇక్కడ మీకు వరల్డ్ కార్డ్ అనేది వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మీకు మీ లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది ఎండ్ అయింది, అయిపోయింది. అక్కడ అది ముగిసిపోయింది, ఒక పని పూర్తి అయిపోయింది. అంటే మీరు అనుభవించిన పెయిన్కి యూనివర్సు మీకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇంకా ఇప్పుడు మీ లైఫ్లో హ్యాపీనెస్కి ఇంకా తర్వాత మీరు రాసుకోవాలి ఇప్పుడు హ్యాపీనెస్ని. ద చారియట్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్. ఇక్కడ 7 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, ఇక్కడ ద చారియట్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైందా? మీ లైఫ్లో మీరు దారి వెతికి వేసారిపోయారు. ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్కి మంచి చెడు ఏంటి అనేది అర్థమయ్యింది.
తను ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేది తనకు అర్థమైంది. తను మీ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే బయట ఉంటే ఎలా ఉంది అనేది బాగా అర్థమైంది. కానీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు ఎమోషనల్గా కంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. అది మీ లైఫ్లో కానీ అప్లై చేసుకుంటే మీకు ఏ పెయిన్ అనేది అనుభవించరు. రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేస్తారు. రేపు పొద్దున మీ పర్సన్ వచ్చినా కూడా మీరు ఎమోషనల్గా అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ని అనేది అందించరు. ఎందుకంటే ఆ ప్రాక్టికల్గా ఉంటేనే ఈ పర్సన్ తోటి నేను లైఫ్ లాంగ్ ఉండగలను. ఇవ్వండి, మీరు తనకి ఏమి ఇవ్వాలి, ఏం నీడ్స్ కావాలి, మీ మీ సైడ్ నుంచి ఏమి ఇవ్వగలరు, ఏమి చెయ్యగలరు చెయ్యండి. కానీ ఎమోషనల్గా మాత్రము నేను నీ మీదనే, నువ్వు లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నా, నీ కోసమే బతుకున్నా, నువ్వు నన్ను వదిలేసిపోయిన తర్వాత నా జీవితం ఏమైపోయింది, నువ్వు ఉండబట్టి నా జీవితము పూలవనంలాగా తయారయ్యింది అని మాత్రం బ్లాగ్ 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 అని మాత్రం మీ పర్సన్ని ఆకాశంలోకి హరే కృష్ణ ఎత్తొద్దండి. అర్థమవుతుందా? మీరు అలాగానా ఎత్తారు అనుకోండి, మీ జుట్టు తీసుకుపోయి మీ పర్సన్ చేతిలో పెట్టినట్టే. దిస్ ఇస్ ట్రూ. అందుకు మీరు ఎమోషనల్గా కంటే వాళ్ళు వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ మీ పర్సన్ కన్ఫామ్గా మీ లైఫ్లోకి వస్తారు, ఇక రారు అనేది ఏది లేదు. మీరు పడ్డ బాధకి యూనివర్సు మీకు ఇస్తున్న సమాధానం ఇది. ఎవరు ఇక్కడ ఏది పెయిన్ శాశ్వతం కాదు, అలా అని మనం లైఫ్ ఫుల్గా సంతోషంగా ఉంటామనేది శాశ్వతం కాదు. పెయిన్ అనుభవిస్తేనే మనమేంటో మనకు తెలుస్తుంది. తర్వాత పెయిన్ తర్వాత వచ్చే లైఫ్ చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ట్రూ. అది మీ లైఫ్లో రాబోతుంది. మీరు హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండండి. బీ ప్రాక్టికల్, 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 ప్రాక్టికల్. నేనైతే చెప్పేది అదే. నన్ను ఎంతమంది అన్న తిట్టండి, మీకు దయచేసి మీకు చెప్తున్నా. మీరు తిట్టినా పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ మీరు ఒక్కసారి కన్నా ప్రాక్టికల్గా కన్నా తయారయ్యారు అంటే ఎమోషనల్ పెయిన్ అనేది మీరు అనుభవించరు. రియాలిటీని ఒప్పుకుంటారు మీరు. ఇది ట్రూ కదా, దీన్ని ఎందుకు నేను పెయిన్గా తీసుకోవాలి అనేది మీరు రియాలిటీని ఒప్పేసుకుంటారు. నిజమేంటో మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోలేకనే మనం బాధపడేది ఎమోషనల్గా. అర్థమవుతుందా? అది మీకు రాసి పెట్టింది అని అంటే సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ మీకు వస్తుంది. అది దట్ ఈస్ ట్రూ. మీది కాదు అనుకుంటే మీ కళ్ళ ముందు ఉన్నది కూడా మీకు దక్కదు. ఇప్పుడు సప్త సముద్రాల అవతలు ఉన్న మీ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఏం కోరుకుంటున్నారో అది యూనివర్స్ ఇవ్వబోతుంది. మీరు మాత్రం ఎనర్జీని అనేది వీక్ చేసుకోవద్దండి. నెగిటివ్ని ఇన్బిల్ట్ చేసుకోవద్దండి ప్లీజ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఇంకా ఏదో ఏ విషయంలోనూ స్ట్రగుల్ అవుతున్నారు, దాన్ని టేక్ యాక్షన్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ రికవరీ. నేనేం చెప్పాను అదే జరగబోతుంది ఇక్కడ.
మీరు మీలో ఉన్న ఏది నెగిటివ్ ఉందో దాన్ని మాత్రం లెట్ గో చేసేసేయండి ఫస్ట్. ఇదేనండి ఏంజల్స్ మీకు ఇస్తున్న సమాధానం. ఇప్పుడు నేను నేమ్స్ చూస్తాను. ఓ క్యూ ఐ యు వై పి ఎం అనుకోవచ్చు, దీన్ని డబ్ల్యూ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు సేమ్గా ఉంటాయి. సి ఎన్ జి డి జే. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏదైనా అయ్యుండొచ్చండి. ఇందులో మీరు నేమ్ రాలేదు అని మాత్రం మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ ఉన్నాయి. అందుకు ఇది అందరికీ రిజనేట్ అవుతుంది. ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేసేసేయండి. మీకు ఏదైనా కానీ ఈ రీడింగ్ మీకు రిజనేట్ కాలేదు, ఇందులో పాయింట్స్ నాకు లైఫ్లో జరగలేదు అనుకుంటే కనుక మీరు లీవ్ చేసేసేయండి అంతే. కానీ ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దండి. ఇదే జరుగుతుందేమో, నా లైఫ్లో ఇలాగే అయిపోతుందేమో అని మాత్రం ఓవర్ థింకింగ్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. దయచేసి మాత్రము మీరు మీ లైఫ్లో జరిగిన విషయాలని మీరు క్లారిఫై చేసుకోండి. ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే పర్సనల్ రీడింగ్ తీసుకున్నారంటే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అని కూడా. ఇదేనండి వాటి రీడింగ్. దిస్ ఈజ్ ఐ హోప్ ఇది మీకు రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.